భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కోల్కతా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు దాదాపుగా గెలవాల్సిన సమయంలో ఓటమి పాలైంది. నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో భారత్ గెలుపు ఖాయం అనుకునే సమయంలో భారత చూపించిన అతి ఉత్సాహం కారణంగా ఇక గెలవాల్సిన మ్యాచ్లో మరొకసారి ఓటమి పాలైంది. ఇక స్పిన్ ఉచ్చులో పడి మూల్యం చెల్లించుకుంది. కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా 30 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించేసింది. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌత్ ఆఫ్రికా ఆఫ్ స్పిన్నర్ అలాగే హర్మర్ 4 వికెట్లతో భారత్ ఓటమిని శాసించాడు. 124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. సుందర్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లందరూ కూడా విఫలమవ్వటం నిజంగా చాలా దారుణమనే చెప్పుకోవాలి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుతిరగ్గా కేఎల్ రాహుల్ 1, ధ్రువ్ జురెల్ 13, రిషబ్ పంత్ 2, జడేజా 18 ఇలాగా చాలా అంటే చాలా తీవ్రంగా నిరాశపరిచారు. అయితే చివర్లో అక్షర్ పటేల్ ఒక్కడు 26 పరుగులతో కొద్దిగా దూకుడుగా ఆడినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర మెడనొప్పితో శుభ్మన్ గిల్ ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. దాంతో అతను బ్యాటింగ్‌కు రాలేదు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో హర్మర్ 4 వికెట్లు తీయడంతో పాటు కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు భారత్‌కు. అలాగే మార్కో జాన్సన్ 2 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఏడెన్ మార్కమ్ 1 వికెట్‌కి దక్కింది. తెంబా బాహుమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. టెస్టుల్లో అతని సారథ్యంలో సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈసీగా మ్యాచ్ గెలుస్తామన్న అతి ఉత్సాహం టీమిండియా కొంప ముంచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఏడెన్ మార్కరమ్ 48 బంతుల్లో 31 పరుగులు చేయగా, ఇక మల్డర్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో బూమ్రా 5 వికెట్లతో ఇక సఫారీ పతనాన్ని శాసించగా సిరాజ్ 2, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 189 పరుగులకు ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ 39 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు ఇలాగా టాప్ స్కోరర్‌గా నిలిచారు. రిషబ్ పంత్ 27 పరుగులు, జడేజా 27 పరుగులతో బాగానే మంచి కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 3, సిమన్ హార్మర్ 4 ఇలాగా భారత్ పతనాన్ని శాసించారు. కేశవ్ మహారాజ్, కొర్బిన్ జోష్ చెరొక వికెట్ పడగొట్టారు. అయితే 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 153 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ టెంబా బాహుమా 136 బంతుల్లో 4 ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక హాఫ్ సెంచరీతో పోరాడిన తను ఒంటరిగానే పోరాడాడు. కార్బిన్ బోష్ తనకు అండగా నిలిచినప్పటికీ భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా బూమ్రా, అక్షర్‌కు చెరొక వికెట్ దక్కింది. దాంతో భారత్ ముందు 124 పరుగుల లక్ష్యం నమోదైంది. బాహుమా, కార్బిన్ బోష్ 8వ వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం మ్యాచ్‌ను సౌత్ ఆఫ్రికా వైపు మలుపు తిప్పింది. దాంతో ఇక భారత జట్టు పెద్దగా ఆడలేక చేతులెత్తేసి 90 పరుగులకు దాటంగానే ఔట్ అయిపోయింది.